హాయ్ ఫ్రెండ్స్, ఇది మనకి GoPro Hero 13. ఈ వీడియోని కంప్లీట్ గా ఈ కెమెరా తోటి రికార్డ్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఇది వచ్చేటప్పటికి మనకి AirPods 4 యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్ లో నేను ఈ GoPro Hero 13 ని యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కి కనెక్ట్ చేసి ఆడియో అయితే ఇస్తున్నా. సో మీకు వీడియో క్వాలిటీ అండ్ ఆడియో క్వాలిటీ ఎట్లా ఉందో కింద కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి. దీని కంప్లీట్ రివ్యూ వచ్చేటప్పటికి దీనిలో ఉన్న గుడ్ అండ్ బ్యాడ్ గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడదలుచుకున్నాను. సో వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు విజయ్ అండ్ మీరు చూస్తున్నారు తెలుగు టాప్ టెక్. మీరు ఒకవేళ ఈ ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కనుక కింద ఉన్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ని, అట్లాగే నోటిఫికేషన్స్ కోసం దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని, ఈ రెండింటిని క్లిక్ చేయండి. సో ఇంకా మనం లేట్ చేయకుండా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మనకి GoPro Hero 13 లో ఉన్న గుడ్ అండ్ బ్యాడ్ గురించి అయితే మాట్లాడదాము. సో ముందుగా మనం పాజిటివ్ విషయాల గురించి అయితే మాట్లాడదాము. మనకి ఈ GoPro Hero 13 లో చాలా లిమిటెడ్ ఫీచర్స్ అయితే ఇంక్లూడ్ చేశారు లాస్ట్ ఇయర్ మోడల్ తో కంపేర్ చేస్తే. ఇప్పుడు మనకి GoPro Hero 13 తోటి ఎనీ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ని కనెక్ట్ చేసుకోవచ్చు. సో నేను వచ్చి యాపిల్ ఎయిర్పోడ్స్ కనెక్ట్ చేశాను. మీ దగ్గర సామ్సంగ్ ఉన్నా, గూగుల్ ఉన్నా, లేకపోతే వేరే థర్డ్ పార్టీ ఇయర్ బడ్స్ ఏ ఉన్నా సరే వాటిని మీరు డైరెక్ట్ గా GoPro తోటి అయితే కనెక్ట్ చేయొచ్చు. సో దానివల్ల మీకు మళ్ళీ ఎక్స్టర్నల్ మైక్రోఫోన్ యూజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. అంటే GoPro కి మీడియా మోడ్ కనెక్ట్ చేసి మీడియా మోడ్ కి మళ్ళీ ఎక్స్టర్నల్ మైక్రోఫోన్ పెట్టి, సో ఇవన్నీ చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. ఇది చాలా ఈజీ సెటప్. ఎవరైతే వ్లాగర్స్ ఉంటారో, ఎవరైతే ట్రావెల్ వ్లాగింగ్ చేస్తారో వాళ్ళకి ఇది చాలా ఈజీ సెటప్ కూడా. ఈ సౌండ్ క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీకు ఆ సౌండ్ క్వాలిటీ ఎట్లా ఉంది అనేది నా కింద కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి. తర్వాత ఈ GoPro Hero 13 లో మనకి బ్యాటరీ అనే దాన్ని ఇంప్రూవ్ చేశారు. సో వీళ్ళు చెప్పేది ఏంటంటే లాస్ట్ ఇయర్ మోడల్ తో పోలిస్తే కనుక ఈ ఇయర్ కొంచెం బ్యాటరీ ఇంప్రూవ్ చేశామని చెప్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఒకవేళ లాస్ట్ ఇయర్ GoPro ఉంటే కనుక దాని బ్యాటరీ దీని బ్యాటరీ ఒకటైతే కాదు. సో ఆల్మోస్ట్ కంప్లీట్లీ డిఫరెంట్. సో మీరు లాస్ట్ ఇయర్ మోడల్ది ఇయర్ మోడల్ కి బ్యాటరీ కింద అయితే యూజ్ చేయలేరు. అట్లాగే ఇయర్ మోడల్ బ్యాటరీని లాస్ట్ ఇయర్ GoPro Hero 12 కి బ్యాటరీ కింద అయితే యూజ్ చేయలేరు. GoPro Hero 13 లో చాలా పెద్దగా చెప్పేది ఏంటంటే ఇయర్ మేము చాలా వరకు మాడ్స్ ని తీసుకొచ్చాము. ఇప్పుడు మీరు డిఫరెంట్ లెన్స్ అయితే మీరు మార్చుకోవచ్చు అని చెప్తున్నారు. మనకి ఇంతకు ముందు ఆల్రెడీ మ్యాక్స్ లెన్స్ మోడల్ రిలీజ్ చేశారు. ఆల్మోస్ట్ GoPro Hero 12 11th లాంచ్ చేసినట్టున్నారు. సో 11, 12 ఆల్రెడీ అది ఉంది. సో మనకి 13 లో కూడా మనకి ఆ లెన్స్ మోడ్ తో పాటు మనకి యానిమార్ఫిక్ లెన్స్ మోడ్ అని, లేకపోతే మ్యాక్రో లెన్స్ మోడ్ అని చెప్పి ఇట్లా రిలీజ్ చేశారు. బట్ అవి ఎంతమంది యూజ్ చేస్తారు అనేది నాకైతే డౌటే. ప్రతి మచ్ చాలా మంది నాకు తెలిసి ఉన్న ఎగ్జిస్టింగ్ మ్యాక్స్ లెన్స్ మోడ్ వాటర్ బేసికలీ. నేనైతే ND ఫిల్టర్స్ అయితే తీసుకున్నా. ఇప్పుడు GoPro Hero 12 వచ్చినప్పుడే తీసుకున్నాను కానీ, బట్ నేను ఎప్పుడు యూజ్ చేయలేదు. అంటే యూజ్ చేయాల్సినంత అవసరం అయితే రాలేదు బేసికలీ. అండ్ నాకు తెలిసి ఈ మోడ్స్ వచ్చినప్పటికీ అవుట్ ఆఫ్ 100% 90% ఈ మోడ్స్ అనేది చూడరు. ఎవరైతే కొంచెం ఈ ఫిల్మ్ మేకింగ్ లో ఉంటారో వాళ్ళకి చిన్న కెమెరాస్ కావాలి, కొంచెం బెటర్ ఫుటేజ్ క్వాలిటీ కావాలనుకున్నప్పుడు వాళ్ళు నాకు తెలిసి ఈ మోడ్స్ అయితే యూజ్ చేస్తారు. తర్వాత ఇందులో మనకి GPS అనేది ఆన్ కెమెరా ఇంక్లూడ్ చేశారు. సో ఇంతకుముందు మనకి GoPro Hero 11 లో GPS ఉండేది ఆన్ కెమెరాలో. అయితే వీళ్ళు GoPro Hero 12 లో ఫర్ సమ్ రీజన్ వీళ్ళు తీసేశారు. అయితే చాలా మంది కంప్లైంట్ చేశారు అనమాట. ఈ GPS తీసేయడం వల్ల వాళ్ళకి ఈ ఓవర్లేస్ అనేవి ఉండవు అనమాట. సో ఓవర్లేస్ అంటే ఇక్కడ ఉంటాయి చూడండి. మీకు కార్నర్ లో నేను కార్లో ఎంత స్పీడ్ వెళ్తున్నాను, ఎంత ఎలివేషన్ లో వెళ్తున్నాను, లేకపోతే దాని పేరు ఏంటంటారు, ఏ రూట్ లో వెళ్తున్నాను, ఈ డీటెయిల్స్ అన్ని మీకు కార్నర్స్ లో చెప్తా ఉంటుంది అనమాట. సో ఇది ఎస్పెషల్లీ బ్లాగింగ్ చేసే వాళ్ళకి, అంటే మోటార్ బ్లాగింగ్ చేసే వాళ్ళకి, లేకపోతే బైక్ రైడ్ చేసే వాళ్ళకి, కార్ రైడ్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది అనమాట ఈ ఫీచర్స్ పెట్టడం వల్ల. ఇందులో మనకి Wi-Fi 6 అయితే సపోర్ట్ చేస్తుంది. ఇందులో మనకి బ్లూటూత్ 5.3 అయితే ఇంక్లూడ్ చేశారు. సో లాస్ట్ ఇయర్ మోడల్ వచ్చేటప్పటికి మనకి బ్లూటూత్ 4.2 ఉండేది. సో ఇప్పుడు 5.3 ఉండడం వల్ల బ్లూటూత్ నాకు తెలిసి మనకి ఇయర్ బడ్స్ అనేది కంప్లీట్ గా బ్లూటూత్ తోటే కనెక్ట్ అవుతుంది కదా. సో ఈ కనెక్టివిటీ వచ్చి చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. మధ్య మధ్యలో డ్రాప్ అయితే ఉండదు. సో అదొక అందుకు హెల్ప్ చేస్తుంది. సో ఇవి మనకి ఈ కెమెరాలో ఉన్న కొంచెం బెటర్ ఫీచర్స్ అని చెప్పొచ్చు. తర్వాత ఈ కెమెరాలో నాకు నచ్చని కొన్ని బ్యాడ్ ఫీచర్స్ లేదా వర్స్ట్ ఫీచర్స్ గురించి అయితే చెప్పుకుందాము. సో మనకి లాస్ట్ ఇయర్ GoPro Hero 12 రిలీజ్ అయింది కదా. దాంతో పోలిస్తే కనుక GoPro Hero 13 కి 12 కి పెద్ద చేంజెస్ అయితే ఏం లేవు. ఫిజికల్ గా చిన్న చిన్న చేంజెస్ చేశారు కానీ, బట్ అది ఎందుకు ఉపయోగపడుతుందో నాకైతే తెలియదు. ఒకనొక టైంలో మనకి GoPro Hero 6, 7, 8, 9 లేదా 10 రిలీజ్ అయినప్పుడు GoPro అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్షన్ కెమెరా అని చెప్పి చాలా మందికి ఇది ఉండేది. అండ్ చాలా మంది ఎవరైనా ట్రిప్కి వెళ్తుంటే కనుక చాలా వరకు మీ దగ్గర GoPro ఉందో తీసుకెళ్దాం అని, లేకపోతే చాలా మంది బ్లాగ్స్ చేసేవాళ్ళు GoPro అని చెప్పి ఇట్లానే ఉండేది. మనకి ఇంతకు ముందు GoPro వాళ్ళే ఈ యాక్షన్ కెమెరాస్ అనేవి తయారు చేసేవాళ్ళు. కాకపోతే మనకి ఎప్పుడైతే 2020 నుంచి అనుకుంటా చాలా మంది ఈ GoPro కెమెరాస్ తయారు చేయడంలో స్టార్ట్ చేశారు. సో వన్ ఆఫ్ ద బ్రాండ్ వచ్చి మనకి DJI. సో DJI వాళ్ళు DJI యాక్షన్ అని చెప్పి తీసుకొచ్చారు. సో అది మనకి కొంచెం బెటర్ కెమెరా ఉండేది, సేమ్ సైజ్ ఉండేది అండ్ ఆల్మోస్ట్ సిమిలర్ ఫీచర్స్ తోటి అయితే ఉండేది. అండ్ తర్వాత రీసెంట్ గా ఐ థింక్ లాస్ట్ ఇయర్ ఎప్పుడో
ఇన్స్టా 360 వాళ్ళు కూడా వాళ్ళ యాక్షన్ కెమెరాని అయితే తీసుకొచ్చారు. సో అది కూడా మనకి చాలా బాగుంది. అయితే ఆ కెమెరాస్ కి ఈ కెమెరాకి ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళందరూ కొత్తగా ఇన్నోవేషన్స్ అయితే తీసుకొస్తున్నారు. మనకి DJI కానీ లేకపోతే మనకి ఇన్స్టా 360 కానీ వాళ్ళ యాప్ లో AI ఎడిటింగ్ అని చెప్పి కొత్త కొత్త ఫీచర్స్ తీసుకొస్తున్నారు. సో ఒకవేళ GoPro ఇదే కనుక కంటిన్యూ చేస్తే నాకు తెలిసి ఒక 2 ఏళ్లలో GoPro అనేది దివాళా తీసేస్తుంది. సో వీళ్ళు కూడా కొత్తగా ఏదో ఒకటి ఇన్నోవేషన్ తో అయితే రావాలి. GoPro యాప్ కూడా అంతే, ఆల్మోస్ట్ నాకు 3 to 4 ఇయర్స్ నుంచి అసలు చేంజ్ లేదు. అండ్ ఈవెన్ డెస్క్టాప్ ఎడిటింగ్ యాప్స్ ఉంటాయి, అవి కూడా అంతే ఆల్మోస్ట్ అట్లానే ఉంటాయి. సో నాకు తెలిసి GoProలో ఇన్నోవేషన్ అనేది తక్కువైంది. సో మోస్ట్లీ వీళ్ళు GoProలో ఆ ఇన్నోవేషన్ ని పెంచితే కనుక డెఫినెట్ గా GoPro ఒక మంచి కెమెరా కింద అయితే ఉంటుంది. లేకపోతే నాకు తెలిసి దే లూజ్ దేర్ కస్టమర్స్. తర్వాత ఇందులో వీళ్ళు అసలు ఏమి అప్గ్రేడ్ చేయలేదు. ప్రాసెసర్ ఆల్మోస్ట్ 4 ఇయర్స్ నుంచి ఇదే ప్రాసెసర్ ఉంది, GP2 అని. తర్వాత మనకి సెన్సార్ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ మోడల్, ఇయర్ మోడల్, అంతకు ముందు ఇయర్ మోడల్ సేమ్ సెన్సార్ తోటి అయితే వస్తుంది. పోనీ మనకి ఏమన్నా ఫ్రేమ్ రేట్లు ఏమైనా డిఫరెన్స్ ఇచ్చారు అంటే 4K కానీ లేదా 5.3 కానీ దానికన్నా లేదా 6K కానీ అట్లా ఏమైనా ఇచ్చారంటే ఏం లేదు. ఆల్మోస్ట్ ఆ 5.3Kనే గత లాస్ట్ 3 కెమెరాస్ నుంచి పడుతున్నారు బేసికలీ. సో GoPro మనం రికార్డ్ చేసినప్పుడు కొంచెం హీట్ అవుతుంది కానీ బట్ హీట్ అయ్యి షట్ డౌన్ అయ్యే సిచ్యువేషన్ లో అయితే లేదు. అదొకందుకు మంచిదనే చెప్పాలి. మనకి ఈ కెమెరా అనే కాదు, ఎనీ కెమెరా మీరు హై ఫ్రేమ్ రేట్ లో రికార్డ్ చేసినప్పుడు డెఫినెట్ గా కెమెరా అనేది హీట్ అవుతుంది. బట్ యాజ్ లాంగ్ యాజ్ మనకి హీట్ అయ్యి షట్ డౌన్ అవ్వకుండా ఉంటే కనుక వెరీ గుడ్ బేసికల్లీ. ఆ విషయంలో మనం GoPro అయితే మెచ్చుకోవచ్చు. అండ్ ఇంకొకటి నేను చాలా సార్లు నుంచి చెప్తున్నా, ఆల్మోస్ట్ నేను GoPro Hero 8 నుంచి కంటిన్యూస్ గా ప్రతి కెమెరా యూజ్ చేస్తున్నా. సో ప్రతిసారి నాకున్న మేజర్ కంప్లైంట్ ఏంటంటే GoPro కెమెరాస్ కానీ లేకపోతే ఈ యాక్షన్ కెమెరాస్ మనకి లో లైట్ లో పర్ఫార్మెన్స్ వచ్చి చాలా వర్స్ట్ ఉంటుంది. సో అది మోస్ట్లీ DJI వాళ్ళు ఇంప్రూవ్ చేశారు, అట్లాగే ఇన్స్టా 360 వాళ్ళు కూడా ఇంప్రూవ్ చేశారు. బట్ ఫర్ సమ్ రీజన్ GoPro వాళ్ళు ఇది ఇంప్రూవ్ చేయలేకపోతున్నారు. ఇంక తర్వాత మనం ఫైనల్ గా ఈ GoPro Hero 13 ని మనం అప్గ్రేడ్ అవ్వచ్చా? ఒకవేళ నేను GoPro తీసుకోవాలనుకుంటే నాకు వేరే ఆప్షన్స్ ఏమున్నాయి, బెటర్ చాయిస్లు ఏమున్నాయని అడిగితే కనుక, సో నా సజెషన్ ప్రకారం అయితే మీరు GoPro Hero 13 అనేది అయితే తీసుకోవద్దు. GoPro Hero 12 కూడా తీసుకోవద్దు. ఒకవేళ మీకు ఏదైనా బడ్జెట్ లో తక్కువ ప్రైస్ లో GoPro Hero 11 వస్తే కనుక అది తీసుకోండి. అది మనకి మోర్ దెన్ ఎనఫ్ బేసికల్లీ. మనకి GoPro Hero 13 లో ఉన్న ఫీచర్స్ అన్ని మనకి GoPro Hero 11 లో ఉన్నాయి. ఒకవేళ లేదు నాకు కొంచెం బెటర్ క్వాలిటీ కావాలి, నేను పెట్టిన డబ్బులకి నాకు మంచి ప్రోడక్ట్ కావాలనుకున్నప్పుడు డెఫినెట్ గా DJI యాక్షన్ 5 Pro అని చెప్పి కొత్తగా వచ్చింది. అది చాలా బాగుంది యాక్చువల్లీ. నేను ఐ థింక్ ఇంకొక 1 వీక్ లో 2 వీక్స్ లో నేను దాన్ని ఆర్డర్ చేసి రివ్యూ చేస్తాను. ఒకవేళ మీరు వెయిట్ చేస్తారంటే వెయిట్ చేయొచ్చు ఆ రివ్యూ కోసము. సో ఇదండి మనకి కంప్లీట్ గా GoPro Hero 13 గురించి. సో మీకు ఈ వీడియో నచ్చితే కనుక కింద ఉన్న లైక్ బటన్ ని క్లిక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి తప్పకుండా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. సీ యూ ఇన్ అనదర్ వీడియో. బాయ్.